ఒక వృత్త పరిధి 22 సెంటీమీటర్లు అయినా ఆ వృత్తం యొక్క వైశాల్యం ఎంత అని అడిగారు. వృత్త పరిధి C = πd. వ్యాసం తెలిసినప్పుడు వృత్త పరిధి C = πd. వృత్త వైశాల్యం వ్యాసం తెలిసినప్పుడు వృత్త వైశాల్యం A = πd²/4. లెక్క ప్రకారం వృత్త పరిధి πd వాల్యూ మనకి 22 సెంటీమీటర్లు ఇచ్చారు. సో 22/7 × d = 22. 22 get cancelled 1 time. సో d = 7. వ్యాసము 7 సెంటీమీటర్లు వచ్చింది. సో వృత్తం యొక్క వైశాల్యం A = πd²/4. 1/4 × π వాల్యూ 22/7 × d వాల్యూ మనకి 7 వచ్చింది కాబట్టి 7² అంటే 7 × 7. 7 గెట్ క్యాన్సిల్. 2 2 2 11 2 3.5 7. 3.5 × 11 = 38.5. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 స్తూపాల వ్యాసార్థాలు 2:3 నిష్పత్తిలో, వాటి ఎత్తులు 5:3 నిష్పత్తిలో ఉన్న వాటి యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత అని అడిగారు. 2 స్తూపాల యొక్క వ్యాసార్థాల నిష్పత్తి R1:R2 = 2:3 అండి. వాటి యొక్క ఎత్తుల నిష్పత్తి H1:H2 = 5:3. అయితే వాటి యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి V1:V2 = ఎంత అండి. స్తూపం యొక్క ఘనపరిమాణం V = πr²h. సో V1:V2 = πr1²h1 πr2²h2. π get cancelled. సో r1²/r2² × h1/h2. వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. r1/r2 2/3 హోల్ స్క్వేర్ × h1/h2 అంటే 5/3. 4/9 × 5/3 20/27. సో వాటి యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి 20:27. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు కలరు. బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే 10 అధికం. అయితే బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు గల నిష్పత్తి ఎంత అని అడిగారు. బాలురు బాలికలు మొత్తం విద్యార్థులు. బాలురు x అనుకుంటే బాలికలు బాలురు కంటే 10 ఎక్కువ కాబట్టి x+10. మొత్తం విద్యార్థుల సంఖ్య 40. x + x+10 = 40. x + x 2x + 10 అంటే తీసుకెళ్తే 40 - 10 = 30. 2x = 30 అయితే x = 30/2. 2 15 30. సో బాలుర సంఖ్య మనకి 15 వచ్చింది. బాలికల సంఖ్య బాలికలు x + 10 కాబట్టి 15 + 10 25. మనకు ప్రశ్నలో అడిగింది బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు గల నిష్పత్తి ఇచ్చాడు. గర్ల్స్ ఈస్ట్ బాయ్స్. గర్ల్స్ ఏమో 25, బాయ్స్ ఏమో 15. 5 ఏకం 5 5లు 5 3లు. సో వారి యొక్క నిష్పత్తి 5:3. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు కలరు. బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే 10 అధికం. అయితే బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు గల నిష్పత్తి ఎంత అని అడిగారు. టోటల్ స్టూడెంట్స్ ఏమో 40. గర్ల్స్కి బాయ్స్కి డిఫరెన్స్ 10. అయితే మనకు కావాల్సింది గర్ల్స్ ఈస్ట్ బాయ్స్. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. నిష్పత్తులు మొత్తం 1 + 4 5 పార్ట్స్ వాల్యూ 40.
ఒక పార్ట్ వచ్చేసరికి 8 అవుతుంది. సో 8:4 32. 8కి 32కి డిఫరెన్స్ 10 కాదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. రెండో ఆప్షన్ చూద్దాం. 3 + 5 8. 8 పార్ట్స్ వాల్యూ 40. అయితే 1 పార్ట్ వచ్చేసరికి 5 అవుతుంది. 3 5 15, 5 5 25. బాలికలేమో 15, బాలురు 25. మనకి బాలికల సంఖ్య ఎక్కువగా ఉండాలి, కానీ ఇక్కడ బాలుర సంఖ్య ఎక్కువగా ఉంది. సో సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్కి వద్దాం. 5 + 3 8. 8 పార్ట్స్ వాల్యూ పార్ట్ అయితే ఒక పార్ట్ వాల్యూ 5 అవుతుంది. సో 5 × 5 25, 3 × 5 15. బాలికలేమో 25, బాలురేమో 15. డిఫరెన్స్ వచ్చేసరికి 10 వచ్చింది. సో వారి యొక్క నిష్పత్తి 5:3 అన్నమాట. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 36 సెంటీమీటర్లు వ్యాసార్థం గల వృత్తంలోని సెక్టర్ వైశాల్యం 54 సెంటీమీటర్² అయితే ఆ సెక్టర్ యొక్క చాపం పొడవు ఎంత అని అడిగారు. వ్యాసార్థము 36 సెంటీమీటర్లు. వ్యాసార్థాల చేత చాపం చేత ఆవరింపబడినటువంటి భాగాన్ని సెక్టార్ అంటాం. OAB అనేది సెక్టార్. సెక్టర్ యొక్క వైశాల్యం మనకి 54 సెంటీమీటర్² ఇచ్చారు. సెక్టర్ వైశాల్యం A = 54 సెంటీమీటర్² ఇచ్చారు. వ్యాసార్థం R = 36 సెంటీమీటర్లు ఇచ్చారు. అయితే చాపం పొడవు L = ఎంత అని అడిగారు. సెక్టర్ చాపము వ్యాసార్థం తెలిసినప్పుడు సెక్టర్ యొక్క వైశాల్యం A = LR/2 అండి. సో A వాల్యూ 54π L వాల్యూ తెలీదు, R వాల్యూ 36/2. 2 18 36, 18 3 54. సో చాపం పొడవు L = 3π సెంటీమీటర్. సో సెక్టర్ చాపం యొక్క పొడవు 3π. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 4 వరుస సరి సంఖ్యల సగటు 27. వాటిలో పెద్ద సంఖ్య ఎంత అని అడిగారు. 4 వరుస సరి సంఖ్యల సగటు. మనకి లెక్కలో సగటు 27 ఇచ్చాడు. 4 వరుస సరి సంఖ్యల్లో x + 2 x + 4 x + 6 అనుకుంటాం. 4 వరుస సరి సంఖ్యల్ని x + 2 x + 4 x + 6 అనుకోండి. వీటి మొత్తం సగటు యావరేజ్ అంశముల మొత్తము సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై అంశముల సంఖ్య నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సగటు ఏమో 27 ఇచ్చాడు. 27 అంశములు x + x + 2 + x + 4 + x + 6/4. 4 × 27 = x + x 2x 2x + x 3x 3x + x 4x plus 2 + 4 6 6 + 6 12. సో 4 × 27 రెండింటిలో 4 కామన్ తీద్దాం. 4 × x + 3. 4 4 get cancelled. సో x + 3 = 27. x = 27 - 3 24. x = 24. మనకి పెద్ద సంఖ్య కావాలి. మొదటి సంఖ్య x, రెండోది x + 2, మూడోది x + 4, నాలుగోది x + 6. పెద్ద సంఖ్య x + 6. x వాల్యూ మనకి 24 వచ్చింది. 24 + 6 = 30.
పెద్ద సంఖ్య 30. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నకి సులభంగా సమాధానం ఎలా చేయొచ్చు చూద్దాం. 4 వరుస సంఖ్యల సగటు 27 ఇచ్చారు. అంటే యావరేజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 27. 4 వరుస సంఖ్యలు అంటే నెంబర్ 4 అయితే పెద్ద సంఖ్య లార్జ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1. యావరేజ్ ఏమో 27, ఆ సంఖ్య 4 మైనస్ 1. 27 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 30. పెద్ద సంఖ్య 30. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 సంఖ్యల నిష్పత్తి 3:4. వాటి గాసాబు 4 అయితే వాటి కాసాగు ఎంత అని అడిగారు. 2 సంఖ్యలు నిష్పత్తి అని ఇచ్చారంటే మనకి 3:4 ఇచ్చారు. సో ఆ సంఖ్యలు 3x 4x అనుకుందాం. లెట్ ద నెంబర్స్ 3x, 4x. గాసాబా 3x మరియు 4x యొక్క గసాబా x అవుతుంది. లెక్క ప్రకారం గసాబా జీసీడీ మనకి 4 ఇచ్చాడు. సో x ఈజ్ ఈక్వల్ టు 4. కాసాగు ఇంటూ గాసాబా ఈజ్ ఈక్వల్ టు ఆ సంఖ్యల లబ్ధం. 2 సంఖ్యల లబ్ధము వాటి కాసాగు మరియు గాసాబాల లబ్ధానికి సమానం. సో L ఇంటూ G ఈజ్ ఈక్వల్ టు 3x ఇంటూ 4x. L ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 4 ఇంటూ x స్క్వేర్. 4 get cancelled. సో L ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x స్క్వేర్. x వాల్యూ మనకి 4 వచ్చింది. 4 హోల్ స్క్వేర్. 3 ఇంటూ 60 ఈజ్ ఈక్వల్ టు 48. సో కాసాగు 48. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 18 మీటర్ల ఎత్తు గల ఒక విద్యుత్ స్తంభం 24 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరుస్తుంది. అదే సందర్భంలో ఒక భవనం 18 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరిస్తే ఆ భవనం యొక్క ఎత్తు మీటర్లో ఎంత అని అడిగారు. 18 మీటర్ల ఎత్తు గల ఒక విద్యుత్ స్తంభం 24 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరిచింది. విద్యుత్ స్తంభం యొక్క ఎత్తు 18 మీటర్లు, నీడ 24 మీటర్లు. అదే సమయంలో ఒక భవనం 18 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరిచింది. అయితే భవనం ఎత్తు h ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. సో ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఏ. ఏబి కొలత 18 మీటర్లు, డిఈ కొలత హెచ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ కొలత 24 మీటర్లు, ఈఎఫ్ కొలత 18 మీటర్లు. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 18 హెచ్ ఇంటూ 24 ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 18. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 18 by 24. 6 4 24, 6 3 18. 4 చేత 4 4 16 పోతే 20.
4 5 20. సో 4.5 into 3. 3 5 15, 3 4 12, 13. 13.5 మీటర్స్. భవనం యొక్క ఎత్తు 13.5 మీటర్లు. సెకండ్ ఆప్షన్ is the right answer. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్ మరియు ఏబి ఈజ్ ఈక్వల్ 2x - 1, బీసీ ఈజ్ ఈక్వల్ 2x + 2, సిఏ ఈజ్ ఈక్వల్ 3x, డిఎఫ్ ఈజ్ ఈక్వల్ 6x, డిఈ ఈజ్ ఈక్వల్ 18, ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ 3x + 9 అయినా త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తి ఎంత అని అడిగారు. ట్రయాంగిల్ ఏబిసి, ఏబి యొక్క కొలత 2x - 1, బీసీ 2x + 2, ఏసీ 3x. ట్రయాంగిల్ డిఈఎఫ్, డిఈ 18, ఈఎఫ్ 3x + 9, డిఎఫ్ 6x. అయితే స్వరూప త్రిభుజాల యొక్క చుట్టుకొలతల నిష్పత్తి. చుట్టుకొలతల నిష్పత్తి స్వరూప త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తి అనురూప భుజాల నిష్పత్తికి సమానం. అనురూప భుజాల నిష్పత్తి. సో ఇక్కడ మనకి అనురూప భుజము ఏసీకి అనురూప భుజము డిఎఫ్. సో ఏసీ కొలత 3x, డిఎఫ్ కొలత 6x. 3x / 6x. x get cancel, 3 1 3 2 1 is to 2. సో ఆ త్రిభుజాల యొక్క చుట్టుకొలత నిష్పత్తి 1:2. ఫస్ట్ ఆప్షన్ is the right answer. మొదటి n బేసి సహజ సంఖ్యల అంకగణిత సగటు n²/121 అయితే n విలువ ఎంత అని అడిగారండి. అంకగణిత సగటు యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు అంశముల మొత్తము బై అంశముల సంఖ్య. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో మొదటి n బేసి సహజ సంఖ్యల యొక్క మొత్తం n². n²/n అంటే n, సగటు n. మొదటి n బేసి సహజ సంఖ్యల అంకగణిత సగటు మనకి n²/121 ఇచ్చారు. మొదటి n బేసి సహజ సంఖ్యల యొక్క సగటు ఏమో n. సో n²/121 ఈజ్ ఈక్వల్ టు n. n² ఈజ్ ఈక్వల్ టు n × 121. nకి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే n ఈజ్ ఈక్వల్ టు 121. సో n ఈజ్ ఈక్వల్ టు 121. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగత ఎంత అని అడిగారండి. సంయుక్త సంఖ్యలు కాంపోజిట్ నెంబర్స్. ఒకటి మరియు అదే సంఖ్య కాకుండా వేరే ఇతర కారణాంకాలు కూడా కలిగినటువంటి సంఖ్యలు. వేరే ఇతర కారణాంకం కలిగినట్టే సంఖ్యలు. మొదటి సంయుక్త సంఖ్య 4, తర్వాత సంయుక్త సంఖ్య 6, తర్వాత 8, తర్వాత 9, తర్వాత 10. మొదటి సంయుక్త సంఖ్య అని అడిగినప్పుడు మనకు సమాధానం 4. మొదటి బేసి సంయుక్త సంఖ్య అని అడిగితే 9. అయితే ఇప్పుడు మనకి మొదటి 5 సంయుక్త సంఖ్యలు 4, 6, 8, 9, 10 వీటి యొక్క మధ్యగతం అడిగారు. కాబట్టి మధ్యలో ఉండేది
మధ్యగతం అవుతుంది. కాబట్టి 8 అనేది మధ్యగతం. 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక దీర్ఘచతురస్రం చుట్టుకొలత 28 మీటర్లు మరియు దాని వైశాల్యం 40 చదరపు మీటర్లు అయితే దాని పొడవు ఎంత అని అడిగారండి. దీర్ఘచతురస్రం చుట్టుకొలత 2 × L + B, 2 × పొడవు ప్లస్ వెడల్పు. దాని వాల్యూ మనకి 28 మీటర్లు ఇచ్చారు. సో L + B = 28/2, 2 14. L + B = 14 మీటర్లు. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. దీర్ఘచతురస్ర యొక్క వైశాల్యం, దీర్ఘచతురస్ర వైశాల్యం A = 40 చదరపు మీటర్లు ఇచ్చాడు. అంటే L × B = 40. అయితే మనకు కావాల్సింది దాని పొడవు ఎంత అని అడిగారండి. L + B LB తెలిసినప్పుడు L - B √L + B హోల్ స్క్వేర్ మైనస్ 4LB. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. L + B 14 హోల్ స్క్వేర్ మైనస్ 4 × LB వాల్యూ 40. 14 హోల్ స్క్వేర్ అంటే 196 మైనస్ 4 40లు 160. 196లోంచి 160 తీసేస్తే 36 √36. √36 అంటే 6. L - B వాల్యూ ఏమో 6 వచ్చింది. L + B ఏమో 14, L - B ఏమో 6. అయితే L కావాలి మనకి. L = 14 + 6/2, 20/2, 10. ఆ దీర్ఘచతురస్ర పొడవు 10 మీటర్లు. 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక అర్ధవృత్తం యొక్క వైశాల్యం 308 చదరపు సెంటీమీటర్లు అయితే ఆ అర్ధవృత్తం యొక్క పరిధి ఎంత అని అడిగారండి. పై వాల్యూ 22/7గా తీసుకోమన్నారు. అర్ధవృత్తం యొక్క వైశాల్యం πr²/2. దాని వాల్యూ మనకి 308 చదరపు సెంటీమీటర్లు ఇచ్చేది. సో 22/7 × r²/2 = 308. సో r² = 308 × 2 × 7/22. 2 11 22, 11 2 22 పోతే 8, 11 8, 88. r × r = 28ని 4 × 7 అని రాద్దాం. × 7. r × r = 2 × 7 × 2 × 7 అని రాద్దాం. ఈ 4ని 2 × 2 అని రాసాము. సో r = 2 × 7, దట్ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్. వ్యాసార్థం 14 సెంటీమీటర్లు వచ్చింది. అయితే మన ప్రశ్నలో అడిగింది అర్ధవృత్త యొక్క పరిధి. C = 36/7 × r. 36/7 × r వాల్యూ మనకి 14 సెంటీమీటర్స్. సో 7 14, 36 72. అర్ధవృత్తం యొక్క పరిధి 72 సెంటీమీటర్లు. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.